అమ్మో మా ఊళ్ళో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడల్లా దేశం కోసం మస్తు సేవలు చేసిండు. గసంటి మనిషి రిటైర్ అయ్యి ఊళ్ళకి వస్తే ఊరోళ్ళంతా మంచిగా చూసుకుంటాండ్రు, ఇంట్లో మనిషి లెక్కన చూసుకుంటుర్రు. మరి మనం ఇక్కడ సుఖంగా ఉన్నామంటే వాళ్ళు ఆడ కట్టబడితేనే కదా గిట్లా ఏసీల కింద కూర్చున్నది. అందుకనే ఆర్మీకి ఎప్పుడు కూడా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. కానీ కొందరిని చూస్తే వీళ్ళు అసలు ఆర్మీకులు ఎందుకు ఎక్కిర్రు అనిపిస్తుంది. అలా అచ్చం గసంటిదే గి ముచ్చట చూడుర్రి. అబ్బా ఆర్మీ అన్నారు మందుంది సోత్తే నోరూరుతుంది అనుకుంటుర్రా? మందు దుకాణంలా ఫుల్గా మందున్నట్టుంది. అంత బ్లాక్ డాగే సీలేసిన బాటిల్లే, నల్లగున్న నాలుక చూడంగానే గుంజతంత అందం ఉంది కదా. అరస పెడితే అంత కాస్ట్లీ మందే. ఇది హిందీ మందు, బ్లాక్ డాగు హిందీ, ఈ రెండు బ్రాండ్లు మస్తు కనిపిస్తున్నాయి. పెద్దోళ్ళ దాగే మందులు ఎక్కుందిగా. పైసా ఎక్కువ పెట్టాలి, కొనేంత తాకత్ ఉండాలి ఈ మందు కొనాలంటే. వాట్ 69 అట, అమృత అంట, అన్ని కాస్ట్లీ సీసాలే పో. పార్టీకి కాదు పబ్బానికి కాదు అంది మందు దుక్కున సుధా కాదు. ఆర్మీ కొలువుకు ఏండ్లు తీరి ఇంట్లో ఉంటున్న దొడ్ల సురేష్ రెడ్డి సారు ఇంట్లో దొరికిన బాటిల్ ఇవి. పార్టీ లేదు, పెండ్లి కాదు, ఫంక్షన్ అసలే లేదు, అమ్మతెందుకు తెప్పిస్తున్న సర్కిదంతా. ఏం లేదన్నా 10 లక్షల మాలిది. బెంగళూరు హర్యానా డిజైన్స్ క్యాంటీన్లకించి తెప్పిస్తారట సారు. పెద్ద పెద్దలకు సూటి పెట్టిండు, వాళ్ళ అలవాటును క్యాచ్ చేసుకుండు. అయిపోయినప్పుడల్లా సార్కు ఫోన్ కొడితే ఇంటికి మందు బాటలు వస్తుంది, పైసలు అకౌంట్లో పడతాయి. దుక్నం పెట్టలే, మందు అమ్ముతుండనే పేరు లేదు, కానీ ఇంట్లోనే పెట్టిండు దుక్నము. పిరమున్న ప్రీమియం లిక్కర్ను హైదరాబాద్కి పట్టుకొచ్చి ఇట్లా ఏత్తండు. ఒకప్పుడు ఆర్మీ కోలు చేసిన దొడ్ల సురేష్ రెడ్డి సారు. వాళ్ళ ఇంట్లో దాతే తెలుతుందని హస్తినాపురంలో ఉన్న ఓ ఇంట్లో 361 సీసాలు దాచిపెట్టిన తెలివితోటి. పోలీసార్లు అచ్చుడితో దొరకకుండా పరారైపోయిండు. ఇతర రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తరలించి అతను ఇంట్లో నిల్వ చేసుకొని ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఫంక్షన్లకు ఇతరులకు అతను అమ్ముతున్నాడనేటువంటి సమాచారాన్ని తీసుకొని ఈరోజు టీము దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో ఈ దొడ్ల సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో లేడు. దేశానికి సేవ చేసిందెందుకు, ఇట్లా ప్రజల పానాలతో ఆడుకుంటుందెందుకు? పైకం సంపాదిస్తేందుకు ఇంకా ఏరే తొవ్వలే దొరకలేదా, దారులే లేవా? మంచి కొలువు చేసి పేరు సంపాదించుకున్న పేరును నట్టెట్లో ముంచుకున్నట్టు వేసుకునే కదా. ఇసొంటి పనులు చేసేటోళ్లకు దమ్కి ఇయ్యాలి. మందు తాగద్దని బళ్లకు పెద్ద మనుషుల సభలకు పోయి క్లాసులు ఇయ్యాలి. మేము మిమ్మల్ని కాపాడుతందుకు బార్డర్ల గస్తీ కాస్తున్నా మీ పానలు మందు తీసుకుంటూ కరెక్టేనా అని క్వశ్చన్ చేయాలి. అసొంటిది మీరే మందమ్మడేంది సార్ అని తిట్టబట్టే ముచ్చటెరకనే జనాలు.